ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా 1కి 10 సార్లు విచారణ చేసుకోండి. ఇంట్లో పెద్దవాళ్లకు ఆసరాగా ఒకరు కావాలా? ఆ మనిషి గురించి వెనక ముందు పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఇంట్లో మనిషిలా కలిసిపోయి అత్యంత నమ్మకంగా వ్యవహరిస్తున్నా సరే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎందుకంటే ఇటీవలి విజయవాడలో జరుగుతున్న వరుస దొంగతనాలన్నీ పని మనుషులు చేసినవే. దోచుకున్న వారంతా నమ్మకంగా పనిచేసిన వారే. అయ్యా బాబు అంటూ కాళ్ళ వేళ్ళ పడి ఇంట్లో పనికి చేరతారు. కొద్ది రోజుల్లోనే ఇంట్లో మనుషులకు దగ్గరవుతారు. ఇంటి పనులన్నీ చేస్తూ ఎంతో నమ్మకం కలిగిస్తారు. కాస్త ఉదాసీనంగా ఉన్నారా? ఇక అంతే సంగతులు. అదును చూసి ఇల్లు మొత్తం దోచేస్తారు. విజయవాడ నగరంలో ఇటీవల చోటు చేసుకుంటున్న నయా ట్రెండ్ ఇది. విజయవాడకు చెందిన చీపురుపల్లి సుమలత సూర్యారావుపేటలోని చిలుకు దుర్గయ్య వీధిలో ఓ ఇంట్లో పని మనిషిగా చేరింది. దాదాపు 2 ఏళ్ల పాటు ఎంతో నమ్మకంగా పనిచేసింది. యజమానులు ఆమెను ఇంటి మనిషిగానే భావించారు. అయితే ఇంట్లో బంగారు ఆభరణాలపై కన్నేసిన సుమలత వాటిని దోచుకెళ్లేందుకు పక్కాగా పథకం వేసింది. ఒకేసారి నగలన్నీ తీస్తే తెలిసిపోతుందని భావించి విడతల వారీగా ఇంట్లో బంగారు ఆభరణాలు మాయం చేసింది. మొత్తానికి బీరువాలోని దాదాపు ₹1 కోటి విలువైన నగలన్నీ ఖాళీ చేసి ఓ రోజు ఉన్నట్టుండి పని మానేసింది. సుమలత పని మానేసిన చాలా రోజుల వరకు ఇంటి యజమాని నగలు పోయిన విషయమే గుర్తించలేదు. ఇటీవల ఫంక్షన్ కు వెళ్దామని నగల కోసం బీరువా తెరిచి చూసి యజమాని షాక్ కు గురయ్యాడు. బీరువాలో ఒక్క ఆభరణం లేకపోవడంతో కంగు తిన్నాడు. సుమారు ₹1 కోటి విలువ చేసే 837 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమవ్వటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానితులపై నిఘా పెట్టిన పోలీసులు గతంలో ఇంట్లో పనిచేసి మానేసిన సుమలతను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తానే దొంగతనం చేసినట్లు నేరం అంగీకరించింది. ముద్దాయి చీపురుపల్లి సుమలత ఆమె పేరు. ఈమె గత కొంతకాలంగా ఇళ్లలో ఇంటి పనులు చేసుకుంటుండేది. 2 సంవత్సరాల క్రితం ఫిర్యాదు ఇంట్లో వంట మరియు ఇంటి పనులు చేయడానికి చేరింది. ఈ క్రమంలో చాలా బంగారు వస్తువులు ఉన్నాయని గ్రహించి ఏ విధంగానైనా ఈ బంగారు వస్తువులు దొంగలించాలని నిర్ణయించుకొని ఒకేసారి దొంగతనం చేస్తే బయటపడిన ఉద్దేశంతో ఒక్కోసారి ఒక్కొక్క ఆభరణం తీసుకువెళ్ళేది. ఈమె మీద సర్వేలెన్స్ పెట్టి ఈ 837 గ్రామ్స్ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే పని మనుషులు ఈ అఫెన్సెస్ ఈ మధ్యన చాలా ఎక్కువైనాయి. నేను ఎందుకు చెప్తానంటే దాదాపు 6 అఫెన్స్లు ఆల్రెడీ జరిగాయి, ఇది 7వ అఫెన్స్. సో పని మనుషులు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగరూకత ఉండాల్సిన అవసరం ఉంది. మీ సేవలు అప్లై చేసుకుంటే పోలీస్ శాఖ యాక్సిడెంట్ వెరిఫికేషన్ చేసి మరీ మేము ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము. సో దయచేసి ఈ సర్వీస్ ఏదైతే ఉన్నాయో అది ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజయవాడ నగరవాసులను కోరుతున్నాను. ఇటీవల విజయవాడలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో ఇంటి యజమానుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రుద్రవరం రోడ్డులోని భారతానగర్లో 10 లక్షల విలువైన డైమండ్ బ్యాంగిల్స్, రామానగర్లో 33 లక్షల బంగారం, వెండి ఆభరణాలు, ఎస్ఎన్సి గ్రీన్ మీడోస్ లో 22 లక్షల డైమండ్ నెక్లెస్లు, మరో 3 లక్షల గోల్డ్ చైన్ చోరీ, రామానగర్ వీధిలో 65 లక్షల విలువ చేసే 650 గ్రాముల బంగారం చోరీ చేసిన ఘటనల్లో పని మనుషులే నిందితులుగా తేలారు. కాబట్టి పని మనుషులను నియమించుకునే ముందు వారి వివరాలు తప్పనిసరిగా కనుక్కోవాలని పోలీసులు సూచిస్తున్నారు.